నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాణసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు లేకుంటే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ. క్వారీ గోతుల వద్ద ప్రమాదాల నివారణకు ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్. రూరల్ మండలంలోని గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలు. డిఆర్ఓకి వినతి పత్రం అందించిన రూరల్ బీజేపీ నాయకులు. విద్యా వైద్యంను ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలు నిర్మించడానికి కేంద్రం వాటాగా 975 కోట్లు ఇచ్చిందని, దాదాపు 5,000 కోట్లను ప్రభుత్వం అప్పు చేసిందని, అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వైద్య కళాశాలల పరిస్థితి ఉందని రాజమహేంద్రపురం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. అసలు ఆ నిధులు ఎటు వెళ్లించారో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక జేఎన్ రోడ్డు సితారా ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ చెప్పినట్టు రాజమహేంద్రపురం మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేం, కానీ 2 ప్రవేశ ద్వారాలతో నిర్మించుకున్న వైసీపీ కార్యాలయాన్ని మాత్రం ఓహో అనగలమని ఎమ్మెల్యే వాసు ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో 1,400 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల పనులు చేపట్టగా అందులో కొన్ని పునాది దశలో, మరికొన్ని పిల్లర్స్ దశలో ఉండగా మరికొన్ని భూసేకరణ దశలోనే ఉన్నాయని ఎమ్మెల్యే వాసు అన్నారు. చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లకు 670 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని వాపోయారు. మరి కేంద్రం ఇచ్చిన డబ్బులు, అప్పు తెచ్చిన సొమ్ములు ఏమయ్యాయని నిలదీశారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది చాలక దాన్ని సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేయడం, దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన తెలిపారు. ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య వ్యత్యాసం తెలియని జగన్ 5 ఏళ్లు సీఎంగా ఎలా పనిచేశారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక తదితర అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే ఇవి ఏమీ చెప్పకూడదు, దారి మళ్లించారు. ఫౌండేషన్ స్టేజ్లో కొన్ని పిల్లర్లు అయినాయి, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వదిలేశారు. దారి మళ్లించేసి 5,500 కోట్లు కలిసింది వాళ్ళు. ఇప్పుడేమో ఎదుటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిది ఇంత దారుణం నెట్టేసి ఏ కాలేజ్ కూడా మీరేమి చెయ్యట్లా. ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాను అని అంటే ఏంటిది? ఈ బెదిరించడం ఏంటి? ఫ్యాక్షనిజం, ప్రజాస్వామ్యంలో సైకోయిజం, ప్రజాస్వామ్యంలో ఏంటి దారుణం? బెదిరిస్తావా? ఇంత దారుణమా? అంటే బెదిరించడం అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు చేసుకున్నారు, వాళ్ళు అలవాటు చేసేసుకుంటారు. ఇదే విధానం ఉంటే తిరస్కరించడం అన్నది ప్రజలు కూడా అలవాటు చేసుకుంటారు. ఇటు కాంట్రాక్టర్ని బెదిరించి ఏంటి? ఏదో తెలుగు జాతి మీద, తెలుగు ప్రజలపైన ఏదో కక్ష కింద మొదలెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే అఖిల భారతీయ తేరాపంత్ యువక పరిషత్ సారథ్యంలో రాజస్థాన్ జైన్ సేవా సమితి మాగ్నా హాస్పిటల్ ఆధ్వర్యాన ఈ నెల 17వ తేదీన మెగా గ్లోబల్ రక్తదాన శిబిరం స్థానిక గౌతమ ఘాట్ చాంబర్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ జైన్, డాక్టర్ వినయ్ మొహతా, రక్షిత్ జైన్ తదితరులు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ జైన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం, శ్రీ ఆచార్య మహాశ్రమం జన్మదిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2022లో 68 దేశాలలో 8,500 రక్తదాన శిబిరాలు నిర్వహించి ఒకే రోజున 2.5 లక్షల రక్తదాతల నుంచి రక్తం సేకరించినట్లు ఆయన చెప్పారు. అప్పట్లో సృష్టించిన ప్రపంచ రికార్డుని అధిగమించేలా ఈసారి 75 దేశాల్లో 25,000 మంది డాక్టర్లు, 1,00,000 మంది వాలంటీర్లు కలిసి 3 లక్షల మంది నుంచి రక్తదాతల నుంచి రక్తం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఒకరు రక్తదానం చేస్తే 3కి ప్రాణదానం చేయవచ్చన్నారు. డాక్టర్ వినయ్ మెహతా మాట్లాడుతూ
మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన తలసేమియా వ్యాధితో బాధపడే వాళ్లకు రక్తహీనత గల వారికి ఎంతో మేలు చేసినట్లు అవుతుందన్నారు. రక్తం సకాలంలో అందకపోవటం వలన ఏటా 10 నుంచి 15,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తహీనత వలన చంటి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అందుకే రక్తదానం చేసి సాటి మనుషుల ప్రాణాలు కాపాడాలని కోరారు. 18 నుంచి 60 ఏళ్ల వయసు, 45 కిలోల బరువు ఉన్న వాళ్ళు రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్షిత్ జైన్ మాట్లాడుతూ 5 లక్షల మంది రక్తదాతల నుంచి రక్తం సేకరించాలని భావిస్తున్నామన్నారు. రాహుల్ జైన్, లలిత్ జైన్, మోహిత్ జైన్, కమలేష్ జైన్, ఓం ప్రకాష్ జైన్ పాల్గొన్నారు. అఖిల భారతీయ తేరాపంత్ యువ పరిషత్ యొక్క 62వ వార్షికోత్సవం, ఇలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మోత్సవం సందర్భంగా వరల్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే 75 దేశాల్లో గ్లోబల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. 8500 సెంటర్లు, 25,000 డాక్టర్లు, 1,00,000 మంది పైన వాలంటీర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాగే 6,000 రైల్వే స్టేషన్లో ఆల్రెడీ ఈ బ్లడ్ క్యాంప్ గురించి అనౌన్స్మెంట్ జరుగుతుంది. మన రాజమండ్రిలో బొమ్మన రామచంద్ర కళ్యాణ మండపంలో 17 సెప్టెంబర్న మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసాము. సో అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మీరు అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చి బ్లడ్ డొనేట్ చేయమని కోరుతున్నాము. ఇలాగే 2022లో సేమ్ ఇలాగే క్యాంప్ జరిగింది. ఒకే రోజున 68 దేశాల్లో 2,50,000 మంది బ్లడ్ డొనేట్ చేశారు. అది వరల్డ్ రికార్డ్ మాట. అలాగే ఈసారి 3 లక్షల మంది టార్గెట్. ఇంచుమించుగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 20% మంది చంటి పిల్లలు చనిపోతున్నారు. ఎందుకంటే అవగాహన లేక, అలాగే బ్లడ్ అందుబాటులో లేకపోవడం వల్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాలనుసారం 15/9/2025 సోమవారం నాడు ఉదయం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేసి జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ సంవత్సరం 3 నెలల క్రితం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం క్రింద ఇస్తామని వాగ్దానం చేశారని, అది పూర్తిగా 20,000 రూపాయలకు ఇవ్వకుండా ఇప్పటి వరకు కాలం గడిపారని, వెంటనే 20,000 రూపాయలు రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ రైతులకు కల్లబొల్లి కబుర్లు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయకుండా అరకొర అమలు చేస్తుందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. రైతులకి రైతు భరోసా ఇవ్వాలని 20,000 ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 15 నెలలు అయిపోయింది, ఇవ్వలేదు. ప్లస్ ఏంటంటే యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టేసి భోజనానికి వెళ్ళి ఇచ్చి మళ్ళీ లైన్లో పెట్టుకుంటున్నారు పెద్ద పెద్ద రైతులు కూడా. వాళ్ళకి ఏంటంటే యూరియా ఇవ్వాలి, ఎందుకంటే ఎఫ్డీఏ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎఫ్డీఏలో ఉన్నారు కాబట్టి ఫార్వర్డ్ సీఎంగా రాశారు త్రూ జిల్లా కలెక్టర్. ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాను. రైతులు ఊరియా సప్లై సీఎం మరి వేస్ట్ అండి ఆంధ్రప్రదేశ్. పక్కన కర్ణాటకలో ఇబ్బంది లేదు, అలాగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మనలాగా ఇబ్బంది పెడతాను. కానీ రైతులను ఆలోచించి ఊరియా ఇది చేసి రైతు భరోసా 15 నెలలు ఈ యాప్ ఇవ్వడం. స్టేజ్ మీదేమో వాగ్దానాలు రైతులను మొక్కని, రైతులను పట్టించుకోకుండా రైతులను అనంతం చేస్తాను. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసాని అనౌన్స్ చేశారో ఆ రైతు భరోసాని 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఈవేళకి కూడా మరి మొత్తం అమౌంట్ 20,000 కూడా రిలీజ్ చేయకపోవడానికి దర్శిస్తూ, అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద మోతుబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి
మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నాడు, కూటమిలో ఉన్నాడు ఆయన. మరి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు తీసుకురాలేకపోవడానికి కారణం అయితే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. ఈవేళ రాష్ట్రంలో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు, పంటలు పండుతాయా పండవా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. తక్షణం మీరు మరి ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి మీరు అక్కడ ఒత్తిడి చేసి రైతులకి కావాల్సిన యూరియా అంతా కూడా మీరు తెప్పించి రైతులందరికీ కూడా తగిన విధంగా యూరియా చేయాలని ఈ రెండు విషయాల మీద మరి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ కూడా మరి ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీసులో డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. మెయిన్ పాయింట్లు రెండేంటి, ఒకటి రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలి. రెండేంటంటే రైతులందరికీ కూడా యూరియా సప్లై చేయాలి, యూరియా కొరత లేకుండా చూడాలి. ఇది మెయిన్ డిమాండ్లతోటి ఇక్కడ ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది. మరి ధర్నాలో పాల్గొన్న అందరూ ప్రజలందరూ పాల్గొన్న పార్టీలు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో క్వారీ గోతుల వద్ద ప్రమాదాలు జరిగే చోట వాటి నివారణకు ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, రాత్రిపూట లైన్లు తదితర రక్షణ చర్యలు చేపట్టాలని రాజమండ్రి నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బారే కొండబాబు డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి రూరల్ పొమ్మూరులోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, మైనింగ్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా, కలెక్టర్లు మారుతున్నప్పటికీ క్వారీ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ గోతుల్లో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. 2011 సంవత్సరం నుంచి క్వారీ సమస్యలు పరిష్కరించాలని ప్రజల అండదండలతో ప్రజా ఉద్యమాలు చేశామని అన్నారు. అలాగే క్వారీ గోతులు పూడ్చాలని న్యాయపరమైన పోరాటం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే హైకోర్టు మైనింగ్ నిబంధనల ప్రకారం క్వారీ గోతులు పూడ్చాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ముఖ్యంగా శానిటోరియం ఎదురుగా ఉన్న సున్నబట్టి లేఅవుట్ రోడ్లోని క్వారీ గోతుల వద్ద రోడ్డు చాలా ఇరుకుగా ఉందని, ఈ రోడ్డులో ప్రయాణం చేసేవారు ఈ గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రమాదాలు జరిగే ప్రాంతంలో ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే రాత్రి సమయంలో లైట్లు వెలిగేలా రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పంచాయతీ, ఆర్ఎండ్బి అధికారులు ఈ రోడ్డుకు మాస్టర్ ప్లాన్ వేశారని అన్నారు. మరో 2 సంవత్సరాలలో పుష్కరాలు వస్తాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని క్వారీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గార అనిల్ కుమార్, వంగూరి విజయ సత్య, పిల్ల చంటిబాబు, తోనంగి రామకృష్ణ, తోనంగి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంతమంది కలెక్టర్లు మారినా, ఎంతమంది మైన్స్ అధికారులు మారినా మా క్వారీ గోతుల సమస్య పరిష్కారం కావట్లేదని తెలియపరచడం కోసం కొత్త కలెక్టర్ గారు కూడా ఇప్పుడు తెలియపరచడం జరిగిందండి. గతం నుంచి కూడా మా పోరాటాలు ఇలాగే కొనసాగుతున్నాయి. న్యాయ పోరాటానికి అటు సైడ్ పనిచేస్తూ ఉన్నాం, ప్రజా పోరాటానికి ఇటు సైడ్ పనిచేస్తూ ఉన్నాం. ఈ పోరాటాలన్నింటిలో కూడా మరి ప్రజల అండదండలతోటే కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారికి మళ్ళీ తెలియపరచవలసి ఉంది, తెలియపరుతున్నాం. తెలియపరిచి ఇప్పుడు ఏంటంటే, ఏదైతే గత కలెక్టర్ గారు సున్నంబట్టి లేఅవుట్ రోడ్డు కానివ్వండి, అటు సింహాచల నగర్ కానివ్వండి, సుబ్బారావు నగర్ కానివ్వండి, రామదాస్పేట ఏరియా కానివ్వండి, ఈ ఏరియాలు అన్నింటిలో కూడా ప్రమాదం ఎక్కడైతే ఉందో అక్కడ ఫెన్సింగ్ వేయాలని, రక్షణ గోడలు కట్టాలని, అక్కడ రోడ్లు వేయాలని, తర్వాత సీసీ కెమెరాలు పెట్టాలని, లైట్లు వేయాలని, ఇవన్నీ కూడా గత కలెక్టర్ గారు చెప్పి తీర్మానం చేసి పంపించారు. ఇక్కడ పరిస్థితి ఎలా అవుతుందంటే, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారో తెలియట్లేదు, అటు పంచాయతీ వాళ్ళు చేస్తారో తెలియట్లేదు, ఆర్ఎంబి వాళ్ళు చేస్తారో తెలియలేదు. ఎందుకంటే అది మాస్టర్ ప్లాన్ రోడ్డు. ఆర్ఎంబి వాళ్ళు ఎస్టిమేషన్ కాపీ తయారు చేసి ఇచ్చేస్తామని ఎన్ని నెలల నుంచో చెప్తా ఉంటున్నారు, కానీ అది పూర్తి అవ్వట్లేదు. డిఈ గారు వస్తున్నారు, వచ్చినప్పుడు కలెక్టర్ గారు అడుగుతున్నారు, ఎస్టిమేషన్ తయారు చేస్తున్నాం, వచ్చేస్తున్నాం అంటున్నారు. రూరల్ మండలంలోని గ్రామ పంచాయతీలకు గత 14 సంవత్సరాలుగా ఎన్నికలు జరగనందున ప్రత్యేక అధికారి పాలనలో ప్రజలకు సరైన సేవలు అందడం లేదని రూరల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుచేత వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తికి అసెంబ్లీ రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు యేసు, వంటెద్దు స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు తనుబుద్ది సూర్య భాస్కర్ రావు, నాగులపల్లి వీరబాబు, ముద్రగడ సూర్యచంద్ర, మోహన్, సిద్ధాని, వెంకట్, పోతురాజు, శ్రీనివాస్
శ్రీనివాసరావు తదితరులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. పంచాయతీల్లో పాలక వర్గాలు లేనందున అభివృద్ధి కుంటుపడటమే కాకుండా అవినీతి విలయ తాండవం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యలు వేధిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నప్పటికీ గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావటం లేదని ప్రస్తావించారు. ముఖ్యంగా పంచాయతీ పాలక వర్గాలు లేనందున కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు పూర్తి స్థాయిలో విడుదల కావటం లేదని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. పాలక వర్గాలు ఉంటే జవాబుదారీతనం ఉంటుందని, అందుకే సత్వరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా యానాపు యేసు మాట్లాడుతూ అన్ని పంచాయతీలలోనూ అవినీతి బాగోతాలు వెలుగులోకి రావటం పరిపాటిగా మారిందన్నారు. ఈ రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజమండ్రి రోడ్లు సంబంధించిన ఏదైతే పంచాయతీ సిబ్బందిలో ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వారి దృష్టి తీసుకెళ్ళాం. అదే కాకుండా 14 సంవత్సరాల నుంచి ఎలక్షన్ ఏదైతే లేదో దానివల్ల తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పారిశుద్ధ్యం ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా రాజమండ్రి రూరల్లో అధికారులు అవినీతి పరంగా ఇవాళ రోజున మొన్న వెళ్తూ కలెక్టర్ గారు కూడా ఒక పంచాయతీ సెక్రటరీ గారిని సస్పెండ్ చేసి వెళ్ళిపోయారు. అనేకమైన రాజమండ్రి రూరల్లో ఇవాళ అధికారులని సస్పెండ్ చేయడం, ప్రజాప్రతినిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ప్రజలు కనిపిస్తున్నారు. ఇది ఏదైతే ఉందో సమస్యని తక్షణమే ఎలక్షన్ పెట్టాలని చెప్పి అధికారులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 10 గ్రామాలలో కూడా రాజమండ్రి కార్పొరేషన్లో విలీనం చేయటం అనేటువంటి అంశంతో అటు విలీనం ప్రక్రియ పూర్తవక ఇటు గ్రామ పంచాయతీలుగాను పూర్తి స్థాయిలో కొనసాగకుండా అధికారుల పర్యవేక్షణలో అంటే ప్రత్యేక అధికారి పాలనలోనే ఈ గ్రామాలన్నీ కూడా గత 14 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక కనీసం పారిశుద్ధ్య సమస్యలు కూడా పరిష్కారం చేసి ప్రజలకి కనీసమైనటువంటి పాలన అందించకుండా ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రం నుంచి మన గ్రామ పంచాయతీలకి ఇతోధికంగా నిధులు వస్తున్నాయి. అనేక రకాల పథకాల ద్వారా మరి గ్రామ పంచాయతీ కోసం నిధులు ఏవి కూడా గ్రామాలలో ఉన్న దళిత వాడలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాల మహానాడు యువజన విభాగం అధ్యక్షుడు ఆర్ఏ రాము, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చల కామేష్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో గ్రామాల్లో దళిత వాడలలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలోని దళిత వాడలలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అగ్రవర్ణాల వారు అనుమతులు లేకపోయినప్పటికీ భవన నిర్మాణాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. దళితులు ఇల్లు కట్టుకోవాలన్నా విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్కు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ అధికారులను వదిలిపెట్టేది లేదని తెలిపారు. వారిపై న్యాయమైన పోరాటమైన చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి శివ, నేల వీర్రాజు, మాల మహానాడు రాజమండ్రి రూరల్ అధ్యక్షులు పౌలు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. ఈరోజు రాజమండ్రి కలెక్టర్ గారిని కలవడానికి మేమంతా ఇక్కడ రావడం జరిగింది. అయితే మేడం గారు మాకు అందుబాటులో లేరు. ప్రస్తుతానికి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దళితులు ఈ దోమలతోటి మురుగు కాలువల్లో పారకుండా అక్కడెక్కడైతే స్టక్ అయిపోతున్నాయి, పంచాయతీ వర్కర్స్ పనిచేయట్లేదు, అధికారులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చాలా హేళనగా గౌరవం ఇవ్వడం లేదు. ఒక మనిషికి వ్యక్తిగతంగా గౌరవించవలసిన అవసరం ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ భావాలకు సంబంధించి వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడడం కానీ, తర్వాత ఎవరైతే ఈ ఎస్సీకి పీపుల్ అట్టడుగు వాళ్ళ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏ పనులు కూడా జాప్యం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పదేసారి పనులు మానుకోవడం. అందరికీ జై భీమ్. నా పేరు ఆర్ఏ రాము, మాల మహానాడు యువజన అధ్యక్షుడిని స్టేటు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చి దళితుల వాడలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై, అలాగే నాతో పాటు కాకినాడ బచ్చల కామేశన్న దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు, అలాగే గుమ్మడి శివ, మన అనపర్తి మండలం నుంచి దళిత నాయకులందరూ వచ్చి అందరం కలిసి మా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నప్పుడు దళితుల వాడలో దళితుల గ్రామంలో ఈదుల్లో సంబంధించి క్లీనింగ్ ఇష్యూ కానీ, లేకపోతే దళితులకు సంబంధించి ఒక మీటర్ పెట్టుకోవాలన్నా, ఒక చిన్న రేగిల్ షెడ్ వేసుకుని ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ ఉండాలి, ప్లాన్ లేకపోతామని చెప్పేసి ఈ కరెంట్ అధికారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే పంచాయతీ అధికారులు కూడా మాకు ఏదన్నా ఒక కుళాయి ఎంచుకోవాలన్నా, ఏమి ఎంచుకోవాలన్నా
అది ఉండాలి ఇది ఉండాలని చెప్పేసి. విద్యా వైద్యం అనేది మౌలిక సదుపాయాల్లో చాలా కీలకమైనదని, అటువంటి విద్యా వైద్యంను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. సోమవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం అమరావతి రెండు కళ్ళు అని చెప్పి నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడంలో, ప్రాజెక్టు నిర్మాణం చేయడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు దోబూసులాడుతున్నాయని, పోలవరంపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆమె అన్నారు. ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె తెలిపారు. ప్రముఖ విద్యావేత్తలు వైద్యమును ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కోరుతుంటే కూటమి ప్రభుత్వం ఈ రెండు రంగాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు త్యాగాలతో ఏర్పడిందని, నేడు ఆ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడమే ధ్యేయంగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నాయని, దీన్ని ప్రజల క్షమించరని, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మరోసారి త్యాగాలు చేసైనా దాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా, డీఏపీ వంటి ఎరువులు అందక రైతులు నెల రోజులుగా గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అంట ఓ నామకరణం చేస్తామన్నారు. కానీ వాస్తవానికి ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయము. ముఖ్యంగా అమరావతి, పోలవరము నా రెండు కళ్ళు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరాన్ని నట్టేట ఉంచుతూ ఉన్నారు. పోలవరము ఎత్తు తగ్గిస్తున్నందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే విధానానికి తను కూడా లొంగి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఒక పక్కనేమన్నా పోలవరం కట్టలేని దుస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ 82,000 కోట్లు పెట్టి బనకచెర్ల మీదుగా నిర్మాణం చేస్తారని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇప్పటికే రాష్ట్రాన్ని సంక్షోభంలో పెడతా ఉన్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది. వీటన్నిటినీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో లేకుండా బనకచెర్ల ప్రాజెక్టుకి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేయాలి. చిన్న చిన్న ప్రాజెక్టులు హంద్రీనేవా, నగరి లాంటివి, అన్నమయ్య ప్రాజెక్టు లాంటివి, లేదంటే పట్టిసీమ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా గాలి వదిలేసేసి 82,000 కోట్ల రూపాయలతో బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు రావటం అనేది ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయంగా చెప్పదలుచుకున్నాము. అలాగే రెండోది, ఈరోజు రాష్ట్రంలో అసలు మొత్తం అంతా కూడా విద్యని ప్రైవేటీకరణ చేసేస్తామన్నారు. అసలు ఏదైనా అభివృద్ధి జరిగింది, అభివృద్ధి అనే దానికి ప్రముఖ ఆర్థికవేత్త అందరూ కూడా చెప్పేటువంటిది ఏమిటంటే, అభివృద్ధి అనేది విద్య, వైద్యము, మౌలిక సౌకర్యాలు అన్నీ అందరికీ కూడా అందుబాటులో ఉంటేనే అది అభివృద్ధి అని చెప్పాలి. కానీ ఈరోజు విద్య, వైద్యం అనేది సామాన్యుడికి అందనటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ ఉన్నటువంటి పరిస్థితి శ్రీ ఉమాల రామలింగేశ్వర స్వామి నూతన పాలక మండలి అభినందన సభ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు హాజరయ్యారు. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలితో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు మాట్లాడుతూ, దేవస్థానాల చైర్మన్ పదవులు, సభ్యులు పదవులు జై యాదిరెడ్డి అనే వారికి ఇవ్వలేదు. జై కూటమి, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అనే వారికి, పార్టీ జెండా మోసిన వారికి మాత్రమే ఇచ్చాం. నూతన చైర్మన్ దాసరి గురునాథరావు మేము కష్టాలు ఉన్నప్పుడు మా వెంట ఉన్నారు. నూతన పాలక మండలి సభ్యులందరూ కలిసి వచ్చేది కార్తీక మాసం. ఆ శివుడికి సేవ చేసే అదృష్టం మీకు దక్కింది. కాబట్టి మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా చేయాలన్నారు. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, ఆలయ పాలక మండలి సభ్యులు వెల్లంకి జయరాం, కొండపల్లి శ్రీదేవి, బొమ్మన గౌరి, పులగం సూర్య భాస్కరం, వారణాసి సుశీల, మట్టడి సాయి మురళి, కొండ్రపు అప్పారావులను ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు అభినందించారు. కార్యక్రమంలో కుడుపూడి సత్యబాబు, నక్కా చెట్టిబాబు, ఒరే శ్రీనివాసరావు, మజ్జి అప్పారావు, వై శ్రీనివాస్, శ్రీను, హారిక, నక్కాదేవి, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉన్నారు. చైర్మన్ గా ఎవరిని ప్రతిపాదించాలి, ఎవరు అర్హత ఉంది, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, శివునికి సేవ చేసే అవకాశం, ఆయన యొక్క ఆశీస్సులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా వల్ల ఇబ్బంది పడిన గురునాథం గారికి ఇచ్చినట్లయితే మంచి చేసిన వాళ్ళు అవుతామని ఆలోచించి ఈ రోజున ఆయనకి సేవ చేసే అవకాశం, నాకు ఆ ఇబ్బందిని సరిచేసే అవకాశం కూడా వచ్చిందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా తేజోమూర్తుల నరసింహమూర్తి గారిని నియమించడంలో కానీ, ప్రత్యేకించి మైనారిటీ కార్పొరేషన్ కింద షేక్ బాషా లిమ్రా గారిని నియమించడంలో ముఖ్య పాత్రని మన ఆదిరెడ్డి వాసు గారు తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నా కూడా సముచితమైన గౌరవం జనసేన పార్టీకి ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన గెలుపుకు సహకరించినటువంటి వ్యక్తుల్ని రికగ్నైజ్ చేసి వారికి కూడా ప్రాధాన్యం కల్పించాలనేటువంటి భాగంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని నచ్చజెప్పి మరి ఇచ్చినందుకు, ఇవ్వడానికి సహకరించినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన జోన్ 2 పరిధిలో 6 కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ తెలిపారు. రాజమండ్రిలో జోన్ 2 సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన అగ్నిమాపక శాఖ అధికారులతో ఆయన సమావేశమై పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జోన్ 2 పరిధిలో ప్రస్తుతం 50 ఫైర్ స్టేషన్లు, 2 అవుట్ పోస్టులు ఉన్నాయన్నారు. ఇవే కాకుండా 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 2 ఫైర్ స్టేషన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. జోన్ 2 పరిధిలో ఏడాది ఎప్పటి వరకు 1498 అగ్ని ప్రమాదాలు జరిగాయని, 200 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయన్నారు. వీటిలో 108 కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని కాపాడమని, అలాగే 51 మంది ప్రజల ప్రాణాలు రక్షించగలిగామన్నారు. రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్తగా 17 నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనుమతి లభించిందన్నారు. అంతేకాకుండా మినీ రెస్క్యూ టెండర్లు 5, అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లు 50, వాటర్ బ్రౌజర్లు 20, కాన్వాయ్ వెహికల్స్ 40, ఇతర ఫైర్ వాహనాలు 46, మొత్తం 161 వాహనాలు టెండర్స్లను పిలవడం జరిగిందన్నారు. త్వరలోనే వెహికల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 6 సంవత్సరాలుగా అసంపూర్ణంగా నిలిచిపోయిన 36 అగ్నిమాపక కేంద్రాల నూతన భవనాల యొక్క నిర్మాణం పూర్తి చేయడానికి ప్రస్తుతం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఆ పనులు తుదిదశలో ఉన్నాయన్నారు. ఈరోజు జోన్ 2 అంటే నేను 6th ఆగస్టు ఛార్జ్ తీసుకున్నాను. ఇన్ఛార్జ్ డీజీగా తీసుకున్నప్పటి నుంచి వేరియస్ యాక్టివిటీస్ పైన వర్క్ చేస్తున్నాము. జోన్ 1 రివ్యూ మీటింగ్ అయిపోయింది. ఈరోజు జోన్ 2 రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా టాస్క్ ఏంటంటే ఫైర్ స్టేషన్స్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మినిమం బేసిక్ ఎక్విప్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి, తర్వాత మ్యాన్ పవర్ చాలా వరకు డెఫిషియన్సీ ఉంది, ఆ డెఫిషియన్సీని ఎట్లా ఓవర్కమ్ కావాలని, అదేవిధంగా వెహికల్స్ను అప్కీప్ చేసుకోవాలి. అంటే అట్ ఎనీ గివెన్ టైం వెహికల్స్ వెళ్ళిపోవడానికి, ఎమర్జెన్సీ వెహికల్స్కి ఎక్కడే కానీ రిపేర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా, బ్రేక్ డౌన్ కాకోకుండా ఉండడానికి ఒక మెకానిజం వర్కౌట్ చేశాము. అదేవిధంగా డీజిల్ ఇష్యూస్ చాలా ఫైర్ స్టేషన్ లెవెల్లో ఉన్నాయి. ఈ బడ్జెటరీ ఇష్యూస్ వలన వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దానిపైన వర్కౌట్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఈ డ్యూరింగ్ ఈ రెయిన్స్, సైక్లోన్ సీజన్స్లో మనకి ఈ ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మాకు ఈ గోదావరి బెల్ట్ ఆ పక్కన ఈ పక్కన అప్ టు ఇప్పుడు మనకు న్యూ మండల్స్ యాడ్ అయినాయి కదా, కూనవరం, కుక్కవరం, అక్కడ వరకు కూడా మాకు ఎప్పుడు ఎవ్రీ టైం బాగా ఈ రైనీ సీజన్స్లో టఫెస్ట్ టాస్క్ ఉంది మాకు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేసి స్వయం ప్రతిపత్తి గల నేర పరిశోధన వ్యవస్థలు కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం మహిళల వసతి గృహంలో నేటికి 18 సంవత్సరాల క్రితం అత్యంత పాశవికంగా హత్యకు గురైన ఘటనలో నేటికి న్యాయం జరగలేదని మృతురాలి తల్లిదండ్రులు ఘోర విచారంలో ఉన్నారు. ఎంతో బంగారు భవిష్యత్తు గల ఆ బీఫార్మసీ విద్యార్థి హత్య మన పాలకులకు, ప్రభుత్వాలకు అక్కర్లేకపోయింది. నేటికి 18 ఏళ్లు కావస్తున్న ఆ తల్లిదండ్రులు ఘోష వినే సమయం, ఓపిక సైతం మన పాలకులకు అవసరం లేకపోయింది. ఆయిషా మీరా కేసును కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకున్న రాజకీయ ప్రబుద్ధులు నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు కాలయాపన చేస్తూనే ఉన్నారు. ఆయిషా మీరాకు జరిగిన అన్యాయం పట్ల విద్యార్థి లోకం కూడా సరైన రీతిలో స్పందించలేకపోయింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కొంతమంది సినిమా వాళ్ళు, కుల మత ఉన్మాదుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై విషం చిమ్మటమే అందుకు గల కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఆయిషా మీరా కేసు మీద ఈరోజు సిబిఐ నోటీసులు పంపిస్తే తల్లిదండ్రులు రిజెక్ట్ చేశారు. అంటే ఇప్పటికీ సుమారు 18 ఏళ్ళు అయింది. ఆ బిడ్డకి కనీసం
ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కేసులో న్యాయం చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజు వరకు కొనసాగినాయి. ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా ఒక మెడికల్ స్టూడెంట్, అంటే బీఫార్మసీ చదువుతున్నటువంటి అమ్మాయి ఆ హాస్టల్లో చదివితే ఒకడు ఎవడో లేదు ఇద్దరో తెలీదు అర్ధరాత్రి చొరబడి చాలా ఘోరంగా చేతులు విరిచేసి అలా కాళ్ళు విరిచేసి ఆ అమ్మాయిని బలాత్కరించి చాలా ఘోరాతి ఘోరంగా మానవత్వం అసలు లేనటువంటి క్రూర మృగాల కన్నా హీనంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అలాంటి కేసుని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయింది, సిబిసిఐడి ఏం చేయలేకపోయింది, చివరికి సిఐడి కూడా చేతులు ఎత్తేసింది. ఈ భారతదేశంలో సిఐడి వ్యవస్థ ఉంది అని చెప్పుకోవడం కన్నా సిగ్గుపడాలి. ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్, సివిల్ పోలీస్ చేయాల్సినటువంటి కేసుని తేల్చలేకపోయారు. ఆ తల్లిదండ్రులు గగ్గోలమని ఈ రోజు వరకు ఏడుస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు నేపాల్లో స్థానిక అంబేద్కర్ నగర్ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న వాకచెర్ల వరలక్ష్మి కుమారి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సందర్భంగా జగంపేట మండలం విద్యాశాఖ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఆర్యవెస్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమం జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి ఏపీవి మాస్టర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరై సన్మాన గ్రహీత వరలక్ష్మి కుమారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని, ఆ వృత్తిలో ఉంటూ మన ప్రాంతవాసిగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు తీసుకున్న వరలక్ష్మి మనందరికీ గర్వకారణమని, ఉత్తమ పనితీరు గల మన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకోవటం అభినందనీయమని అన్నారు. ఎందుకంటే విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించాలి అంటే ఉపాధ్యాయుల యొక్క ఉపన్యాస సరళితోటి, వాళ్ళ వ్యవహార విధానంతో విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా తయారవుతారు. విజ్ఞాన గనిని అందిస్తుంది ఉపాధ్యాయులు. ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పుట్టిన సందర్భంగా పుట్టినరోజునే మరి నిర్వహించుకోవడం అన్నది ఎంత ఉపాధ్యాయునికి భారతదేశంగానే ఎంత గుర్తింపు వచ్చింది అనడానికి ఆయన పనిచేసినటువంటి విధానం. ఆయన రాష్ట్రపతి అయినందుకు ఆయన పుట్టిన తేదీని, పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టలే. ఆయన ఉపాధ్యాయుడిగా వృత్తి నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాడు కాబట్టే ఒక ప్రధానమైనటువంటి గుర్తింపు పొందగలిగాడు, కాబట్టే అత్యున్నతమైనటువంటి స్థానానికి ఆయన వెళ్ళగలిగాడు. ఆ సందర్భంలోనే ఆయన మహోన్నతుడిగా ఎన్నిక చేసుకుని మరి ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన జన్మదినం రోజు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అదే రకంగా ఈ ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి అనుకున్నప్పుడు ఏదో రకమైనటువంటి ఒక విధి విధానం ఉండాలి. ఆ విధి విధానాల్లో చూసుకుంటే మరి వాళ్ళ వరలక్ష్మి గారికి వచ్చినటువంటి అవార్డు 5 ఏళ్లలో పర్యాటక రంగంలో 25,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్థానిక హుకుంపేట జాతీయ రహదారి వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం పాత్రికేయులతో మంత్రి దుర్గేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ప్రోత్సాహంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నిరంతరం కృషి జరుపుతున్నామన్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించి పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా సహకారం కోరడం జరిగిందన్నారు. 15 నెలల కాలంలోనే 10,644 కోట్ల మేరకు ప్రఖ్యాత సంస్థలతో పెట్టుబడులు పెట్టే విధంగా MOU చేసుకున్నామని అన్నారు. చిరకాలంగా మీ అందరితో ఉన్నటువంటి పరిచయం, స్నేహ సంబంధాలను పురస్కరించుకుంటే అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా.
జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం. అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు. ఆయన కొంత ఖాళీ సమయాన్ని, ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు స్థానిక రావులంబ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్లో 23 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడంతో వారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన 23 మంది మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సకల వసతులు కల్పించి బెస్ట్ ఫ్యాకల్టీతో బెస్ట్ మెటీరియల్తో చక్కని వసతి భోజన వసతితో పాటు మా స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేసి మమ్మల్ని ఈరోజు టీచర్లుగా ఉద్యోగాలు సాధించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి, జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఒక పండగ రోజు. భావి తరాల భవిష్యత్తుకి నిర్దేశకులుగా మీరు రేపటి నుంచి మీ జీవితాలు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చిరు కార్యక్రమానికి సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే సభ ముందు ఉన్నటువంటి సోదరిమణులు సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి డిఎస్ఏ విజేతలైనటువంటి 23 మందికి కూడా ఆ తిరుపతి వెంకన్న ఆశీస్సులు అందేవాళ్ళని, మీ జీవితాలు మంచి ఉన్నతమైనటువంటి జీవితాలుగా, ప్రతి ఒక్కరూ ఒక అవార్డు గ్రహీత అయ్యేటటువంటి విధానంలో మీరు ఉపాధ్యాయునిగా పరిణితి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి అందరికీ కార్యక్రమానికి ముఖ్య కారకులు ఇప్పుడు జ్యోతుల నెహ్రూ చెప్పేస్తే పని అయిపోదు, డబ్బులు తెచ్చి పెట్టేస్తే అయిపోయే పరిస్థితి కాదు. వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను పక్కకు పెట్టి మరి సుమారు 13 మంది మీ అందరి కోసం పరిశ్రమించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఓన్లీ ఆశయం నాదైనా ఆచరించిన వాళ్ళు మాత్రం వాళ్ళు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఏ రకంగా అయితే నిర్వహించబడుతుందో అంత బాధ్యతతోటి కూడా, అంతకంటే రెట్టింపు బాధ్యతతోటి వాళ్ళు 13 మంది కూడా బాధ్యత తీసుకున్నటువంటి వారికి ముందు
స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండేపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ మురారి, గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ మాట్లాడుతూ గండేపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ జాస్తి వసంత్ ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ పేదలకు అన్నదానం నిర్వహించామని, తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ ఏర్పాటవుతుందని అన్నారు. మళ్ళీ తీస్తారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాణసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు లేకుంటే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ. క్వారీ గోతుల వద్ద ప్రమాదాల నివారణకు ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్. రూరల్ మండలంలోని గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలు, డిఆర్ఓకి వినతి పత్రం అందించిన రూరల్ బీజేపీ నాయకులు. విద్యా వైద్యంను ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరం, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.